ఇలా వచ్చి బల్ల మీద పడుకో బాబు. ఉదయం నుంచి మా అల్లుడు హద్దు పద్దు లేకుండా ఒకటే తిండి అంతా అవస్థపడుతున్నాడు. ఇప్పుడు మీరు అర్జెంట్గా పరిస్థితి చేయాలి. ఏంటంటే మీ కంగారు కూడా పడుతుండాలి. ఇక్కడ పక్క నుంచి చూస్తున్నాం కదా, మీ కంగారు ఏంటి? నా నొప్పి కూడా అడ్డలాగన్నా పెరిగిపోతుంది బాబు. ఆపరేషన్కి 1000 రూపాయలు వీటిని వెంటనే ఆపరేషన్ చేయాలి. అయ్యో బాబోయ్, ఆపరేషనే నేను బతకను బాబోయ్. భయానికి కూడా కొంచెం అర్థం కాదు బాబా. ఒరే నీ అల్లరికి అంత అర్జున్ రాలరా బాబు. ఆపరేషన్కి 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు? మరి మీ ఫీజుకి మరి హద్దు లేకుండా ఉంది నాట. ఏం చేస్తాం అదంతే. ఏమా భగవంతుని మీద పారం బదులు తీసుకుపోతామా ఇంటికి? నీ వేదాంతం మంట, నీ వేదాంతానికి హద్దు ఉండాలి. అవతలకి చచ్చిపోతుంటే ఇదంతా నీ మూలంగానే. అది మీ మూలంగానే. నీ మూలంగానే అది చెప్పాలి. నువ్వే పెడుతున్నా అంతా అలాగా. మీ మూలంగానే మీ పెట్ట మూలంగా పెట్టండి. మీ మూలంగానే జరిగింది. అబ్బాయి ఏంటండి మీ గొడవ కూడా ఒక అర్థం ఉండాలి. అది సరే కానీ దాది గారు అంతా మీదయా దేవునిదయా. నెక్స్ట్ ఆపరేషన్కి సిద్ధం చేయి. అయ్యో బాబాయ్, అంబేమిటి దాంతో కోస్తారా? దేంతో కాస్త నీకెందుకు? కాదండి, అవన్నీ చేస్తే చెప్పమనండి. ఏమేమి ఉన్నాయన్నీ చెప్పమనండి. అందులో ఏమేమి ఉన్నాయన్న స్పష్టంగా చెప్తే బాగుంటుంది. చెప్పమనండి. ఈ పేషెంట్ వాళ్ళ సరే రమ్మని చెప్పమ్మా. డాక్టర్ గారికి ఆగేస్తున్నారు. ఏం డాక్టర్ గారు, మల్లుడు కులాసాగా ఉన్నాడా? అల్లుడు నా అల్లుడు. అయ్యో నా తల్లి, ఇంత చిన్న వయసులో ఎంత ఘోరం జరిగిపోయింది. ఊరుకోండి, మీ ఏడుపు కూడా కద్దుండాలి. ఆపరేషన్ సక్సెస్. అలాగా జబ్బేమి డాక్టర్? ఇవిగో ఈ పల్లెల్లో చూడండి. వేరుశనగ పప్పులు, 5 పైసల నాణాలు, ఇవిగో 10 పైసల నాణాలు, స్పూన్లు, బిస్కెట్లు, చాక్లెట్లు. డాక్టర్ గారు నా పెన్ ఉందేమో చూడండి. అసలు దాంట్లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయబ్బా? నీ డాక్టర్గా మన చిల్లర డబ్బులు తీసుకెళ్ళి పప్పుల డబ్బాలో దాచుకుంటావా? అవి లోపలికి వెళ్ళి ఉంటాయి. ఏం ప్రపంచం రా బాబు, అన్నిటికీ ఒకటే హద్దులు. తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, అల్లరికి హద్దులు, ఖర్చు హద్దులు, హద్దులు అన్నింటికీ ఒకటే హద్దులు.